అహోబిలం కేంద్రంగా జరుగుతున్న అక్రమాలపై చర్చకు సిద్ధమన్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆయన. ఈ అంశంపై చర్చించేందుకు ఎక్కడికి రావాలి అన్నా తాను సిద్ధంగా ఉన్నాను అని, త్వరలో జరగబోయే చంద్రబాబు సభలోనూ డిబేట్కు సిద్ధము అన్నారు. ఇకనైనా అఖిలప్రియ చిల్లర రాజకీయాలు మానుకోవాలి అని చురకులు అంటించారు గంగుల బిజేంద్రారెడ్డి. అంతకు ముందు భూమా అఖిలప్రియ విసిరిన సవాల్కు ప్రతి సవాలు విసిరారు. అఖిలప్రియతో చర్చించేందుకు అహోబిలంకు బయలుదేరిన గంగుల బిజేంద్రారెడ్డిని పోలీసులు ఆళ్లగడ్డలో అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. నేను 2 రోజుల క్రితం ఏదైతే చెప్పానో దానికి నేను ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నా. అహోబిలంలో జరిగిన అక్రమాలకి, అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు పోలీసులు మీ చేతిలో ఉన్నారు. మీరు పోలీసులతో మాట్లాడుకొని మీరు మాకు టైం ఇప్పియండి. ఆ టైంకి మేము ఎక్కడికైనా రానికి సిద్ధం. ఇదంతా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ మా దగ్గరికి పోలీసులను పంపించి మమ్మల్ని ఆపించి ఇవంతా వద్దు. రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్న స్టేజ్ మీద దీనికోసం చర్చ చేయాలన్నా కానీ మేము సిద్ధం. విత్ ఎవిడెన్స్ వస్తాం. నేను తెచ్చి ఇచ్చిన ఎవిడెన్స్లో ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ప్రూవ్ చేయి. తప్పో ఈ ఫ్యాబ్రికేటెడో ఇంకోటి నువ్వు ప్రూవ్ చేయి దానిని. కానీ అవి చేయలేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయం చేసుకుంటా నేను అటు పోతా, ఇటు పోతా, అక్కడ పోతా, ఇక్కడ పోతా, వాళ్ళ ఇంటికి వస్తా, వీళ్ళింటికి వస్తా అంటే ఆళ్ళగడ్డలో ఇదేం కొత్త కాదు. దేనికైనా సిద్ధమే.